నమస్కారం వీటీవీ పొలిటికల్ కు స్వాగతం। ఈ రోజు మనం హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ఆసక్తికరమైన వివాదాస్పద అంశం గురించి చర్చించబోతున్నాం। ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోని హట్టి తెగకు చెందిన ఇద్దరు సోదరులు ఒకే మహిళను వివాహం చేసుకున్నారు। ఇది వారి ప్రాచీన సంప్రదాయమైన జోడీదారా పద్ధతిలో జరిగింది। ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది। ఆధునిక సమాజంలో ఇలాంటి సాంప్రదాయాలు ఎంతవరకు సముచితం? అసలు ఈ జోడీదారా అంటే ఏమిటి? ఇది ఎందుకు ఆచరించబడుతుంది? దీని వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కారణాలు ఏమిటి? ఒకసారి చూద్దాం। ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ సంప్రదాయం మహాభారత కాలం నాటి ద్రౌపదితో పోల్చబడుతోంది। పాండవులు 5గురు ద్రౌపదిని వివాహం చేసుకున్నట్టే ఇక్కడ కూడా ఒక మహిళను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు వివాహం చేసుకుంటారు। ముఖ్యంగా ఇది కుటుంబ ఆస్తులను, ముఖ్యంగా భూమిని విభజించకుండా కాపాడటానికి ఉద్దేశించబడింది। కొండ ప్రాంతాలలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం కాబట్టి భూమిని చిన్న చిన్న భాగాలుగా విభజించడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా బలహీనపడతాయి। ఈ పద్ధతి కుటుంబ ఐక్యతను పెంపొందిస్తుందని, సోదరుల మధ్య బంధాన్ని బలపరుస్తుందని, అలాగే ఉమ్మడి కుటుంబ వ్యవస్థను నిలబెడుతుందని హట్టి తెగ ప్రజలు నమ్ముతారు। అంతేకాకుండా ఇది సామాజిక, ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది। ఈ సంప్రదాయం చట్టబద్ధంగా గుర్తించబడిందా? భారతీయ చట్టం బహుభార్యాతత్వాన్ని నిషేధించినప్పటికీ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు జోడీదార్ చట్టం కింద ఈ సంప్రదాయాన్ని గుర్తించి రక్షించింది। ఇది గిరిజన సమూహాల ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటానికి ఉద్దేశించబడింది। అయితే ఆధునిక విద్య, మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు, లింగ పాత్రల పరిణామం కారణంగా ఈ సంప్రదాయం క్రమంగా క్షీణిస్తోంది। అయినప్పటికీ సిర్మౌర్ జిల్లాలోని కొన్ని గ్రామాలలో ఇది ఇప్పటికీ ఆచరించబడుతోంది। ఈ అంశంపై మీ అభిప్రాయాలు ఏమిటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి। మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి।